టీడీపీ జనసేన బీజేపీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే ఒంటిమిట్ట తరహాలో రామతీర్థం ఆలయాన్ని అద్భుతంగా అభివృద్ధి చేస్తామని టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు హామీ ఇచ్చారు. రామతీర్థంలో రాములోని తలను విగ్రహం నుంచి తొలగించి అక్కడే ఉన్న కోనేరులో పడేసిపోయారని చంద్రబాబు నాయుడు గుర్తు చేశారు. ఈ శ్రీరామనవమి రోజు చెబుతున్న రాష్ట్రంలో దేవాలయాల రక్షణకు పవిత్రతను కాపాడేందుకు ప్రథమ ప్రాధాన్యం ఇస్తానని హామీ ఇచ్చారు. ప్రజావాక్కును శిరసా వహించే రామరాజ్యాన్ని ప్రజలకు అందిస్తామన్నారు బాబు.